నేను అడిగే ప్రశ్న ఇది, జనసేనకు బీజేపీ ఓటు షేరు ఎందుకు కన్వర్ట్ కాలేదు తెలంగాణలో? బీజేపీ, టీడీపీ, జనసేన ఇంచుమించు 3 కలిసి పోటీ చేసినట్టే ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణలో అనుకుందాం, ఇల్లీగల్గానో లేకపోతే అన్అఫీషియల్గానో. మరి జనసేనకు బీజేపీ ఓట్లు ఎందుకు కన్వర్ట్ కాలే, ఎందుకు ట్రాన్స్ఫర్ కాలే? టీడీపీ, జనసేన, బీజేపీ పోటీ చేసినట్టే కదా తెలంగాణలో. టీడీపీ ఎన్నికల బారి నుంచి లేదు, కానీ అన్అఫీషియల్ గానే సపోర్టే కదా. జనసేన అంటే టీడీపీ కూడా జనసేనతో కలిసింది ఆంధ్రాలో. లేదు. ఇప్పుడు ఇక్కడ టీడీపీ ఎన్నికల నుంచి తప్పుకొని వాళ్ళ కార్యకర్తల్ని లేదంటే ఆ పార్టీ సింపథైజర్స్ ని ఎటువైపు మళ్ళించింది అంటే గాంధీ భవన్ వైపు మళ్ళించింది. గాంధీ భవన్ లో కాంగ్రెస్ జెండాలతో పాటు టీడీపీ జెండాలు పట్టుకొని తప్పు మళ్ళలేదు. సెటిలర్స్ గనక ఇవాళ కాంగ్రెస్ కోటేసి ఉంటే హైదరాబాద్ లో కాంగ్రెస్ కు 10 సీట్లు వచ్చాయి. ఒక్క సీట్ కూడా రాలే హైదరాబాద్ లో. రంగారెడ్డి హైదరాబాద్ లో మొత్తం బీఆర్ఎస్ ఫుల్ స్వీప్ చేసింది అంటే దాని అర్థం ఏంది అంటే మొత్తం గుండు గుత్తగా టీఆర్ఎస్ కేసీఆర్ సెటిలర్స్ అందరూ. ఎవ్వరు కూడా చంద్రబాబు నాయుడు ఇష్యూస్ బేస్ చేసుకొని ఏ ఒక్కడు కూడా కాంగ్రెస్ పార్టీకి వెయ్యలేదు అనేది తేటతెల్లమైతుంది. సో టీడీపీ సింపథైజర్స్ కావచ్చు, టీడీపీ నాయకులు కావచ్చు, చంద్రబాబు మనుషులు ఎవ్వరు రేవంత్ కు సపోర్ట్ చేయలే. చేసుంటే ఇవాళ సిటీ మొత్తం కనీసం 10 సీట్లు కొట్టేది. ఓకే, అప్పుడు ఇంకా కాంగ్రెస్ కి ఇంకా ఎక్కువ సీట్లు. నేను అదే చెప్తున్నా, 10 సీట్లు కొట్టేది హైదరాబాద్ లో. కొట్టలేదు అంటే ఫుల్ అసలు కన్వర్టే కాలే. మొత్తం యాజ్ ఇట్ ఈస్ గా ఓట్లన్నీ గుండుగుతగా టీఆర్ఎస్కి వెళ్ళి. సో ఇది జరగలేదు అంటే జనాలు చంద్రబాబు నాయుడు ఇష్యూని వేరే రకంగా చూసారు, తెలంగాణ ఇష్యూని వేరే రకంగా చూసారు. రెండోది, సెటిలర్స్ అనే పదం ఇక మీదట వాడద్దు. వాళ్ళు కూడా తెలంగాణలో భాగస్వాములే. ఎందుకంటే వాళ్ళు తెలంగాణ పీపుల్ లాగానే బతుకుతున్నారు. వలస వచ్చిన వాళ్ళు కానీ ఎక్కడ కూడా సెటిలర్స్ లాగా లేరు. అందువల్ల వాళ్ళు ఓన్ చేసుకొని ఓట్లేసారు తెలంగాణ. బట్ కేటీఆర్ గారు చేసిన కొన్ని చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ విషయంలో కమెంట్స్ అనేవి నెగిటివ్ ఇంపాక్ట్ చూపించాయి పార్టీకి అనేది చాలా. ఒకవేళ ఎలక్షన్ రోజుకు ఆయన లోపల ఉంటే జరిగేదేమో, అప్పటికే ఆయన వదిలేసారు. అందువల్ల ఆ ఇంపాక్ట్ పడలేదని చెప్తున్నా. ఆయన లోపల ఉంటే ఫీలింగ్ మారేమో, కానీ ఆయన బయట ఉన్నట్టే కదా. దాని వేడి తగ్గిపోయింది అప్పటికి. ఆ సీన్ వేడి తగ్గిపోయింది కాబట్టి జనాలు కూల్ అయిపోయింటారు. సో తెలంగాణలో టీడీపీ ఇంపాక్ట్ లేదు, జనసేన ఇంపాక్ట్ లేదు, జీరో లేదు, ఉండబోదు, ఫ్యూచర్లో కూడా ఉండదు. ఓకే, ఏపీ పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు ఇన్ ఫ్యూచర్ మీరు 2 టర్మ్స్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే వస్తారంటున్నారు కదా. నెక్స్ట్ టూ టర్మ్స్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. 2024-29 ఎవరు? జగన్మోహన్ రెడ్డి వస్తాడు, ముఖ్యమంత్రి ఆయనే అవుతారు. మరి ఆయన పార్టీ ఆయన అంటే మీ నోట్ నుంచి చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు 2024లో మరియు 2029లో ఆయనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండబోతా ఉన్నారు. డామ్ షూర్ గా ఇది రికార్డ్ అవుతుంది కదా బాబు, రికార్డ్ చేస్తున్నా. ఆ తర్వాత అయినా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా? ఏందమ్మా రాసుకొచ్చుకుంటా, 200 ఏళ్ళు బతుకుతాను బడే ఉన్నావు నువ్వు, నాకు అర్థమైతలేదు. అంటే 74 ఏళ్ళు ఇప్పటికే అన్నారు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు సీఎం. కాదమ్మా, 74 ఏళ్ళు ఆయన రాజకీయ గండం ఉంది, పరిస్థితులు అనుకూలంగా లేవు కాంగ్రెస్ పార్టీకి అని చెప్పారు. ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు 2 టర్మ్స్ వచ్చిన తర్వాత ఏమైనా సిచ్యువేషన్స్ బ్యాడ్ గా వెళ్లే అవకాశం కనిపిస్తుంది? ఏం లేదు. ఇంకా రేపు 2024లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయినాక టీడీపీ అనే పార్టీ ఏడు ఉంటుంది. ఓకే, తర్వాత చూద్దాం కదా. ఆ పార్టీ 29 వరకు సస్టైన్ అయినప్పుడు కదా ఆ పార్టీ అప్పటి వరకు సస్టైన్. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన 2017లో ఒక ఇంటర్వ్యూలో చెప్పిన ఏమని అంటే, రాజశేఖర్ రెడ్డి లాగా మారిన జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తారు మీరు అని చెప్పిన. అన్నట్టుగానే ఆయన మారిన తర్వాత ఆయనకు జనాల్లో లీడర్లు నమ్మకం వచ్చింది. అట్లనే ఇంకో మాట చెప్తున్నా ఇప్పుడు నీ తరపున, కేసీఆర్గా మారబోతున్న జగన్మోహన్ రెడ్డిని చూస్తారు 24లో. అర్థమైందా డైలాగ్? ఓకే, కంట్రోల్ చేస్తాడు. ఓకే, అందరినీ కంట్రోల్ చేస్తాడు. సో ఇంకా తిరుగులే జగన్మోహన్. స్థానబలం ఏంటంటే స్థానబలం. మేము తెలంగాణలో ఉన్నాం కాబట్టి ఆంధ్రలో మమ్మల్ని ఏం చేస్తారు అని చాలా మంది అనుకుంటారు. కానీ బట్ కుటుంబానికి సంబంధించి పదే మాట్లాడుతూ ఉన్న వాళ్ళకి అంటే ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది అంటారు? ఈ ఎలక్షన్స్ టైంలో చెల్లి షర్మిల గారు తెలంగాణకు వచ్చేసారు, తల్లి గౌరవ అధ్యక్షురాలుగా రాజీనామా చేశారు. ఇప్పుడు ఆయనతో భార్య ఉన్నారు భారతి గారు. పరోక్షంగా సపోర్ట్ చేసినా కూడా ఆమె ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చే అవకాశం ఉందంటారు? లేదమ్మా, లేదు, రారు. ఓకే, ఆ నెసిటీ లేదు వాళ్ళ ఫ్యామిలీకి. అవసరం ఏముంది ఇప్పుడు? సరే, ఇప్పుడు షర్మిల ఫైటింగ్ ఇంకోటో అవన్నీ వ్యక్తిగతమైన అంశాలు. ఇప్పుడు తెలంగాణలో నాకు తెలిసిన ఫ్యామిలీ ఉంది. అన్న టీఆర్ఎస్లో ఉన్నాడు, తమ్ముడు బీజేపీలో ఉన్నాడు, వాళ్ళ పెద్దన్న కాంగ్రెస్లో ఉన్నాడు.
వాళ్ళు అనామకులు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడుకోము. ఇది సీఎం ఫ్యామిలీ కాబట్టి మాట్లాడుకుంటున్నాం. అట్లా ఎన్ని ఫ్యామిలీలు లేవు తెలంగాణలో? నాకు తెలిసిన వాళ్ళు మస్తు మంది ఉన్నారు. ఓకే, సో అది కామన్ కదా, దాన్ని పెద్ద విశేషించి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళ జాతకరీత్యా ఉంటుంది. షర్మిల జాతకము, షర్మిల ఆంధ్రప్రదేశ్లో ఎంపీ కావాలి అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ఉంటుంది, అన్న నాకు ఎంపీ అంటది, రాజ్యసభ ఇస్తాడు, ఎంపీ ఇస్తాడు, పోతుంది. ఆమె జాతకంలో రాజయోగం అనుభవించే పరిస్థితి లేదు కాబట్టి వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటుంది. సో యాక్చువల్లీ నథింగ్ బట్ డెసిషన్. ఆమె తీసుకునే నిర్ణయాలు ఆమె జీవితము. ఆమె పార్టీ పెట్టినా, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పోయినా, లేకపోతే ఇంకో మాట మాట్లాడినా, ఇవన్నీ కూడా రాజకీయ జాతకపరమైన అంశాలే కదా. సో ఆమె తీసుకునే నిర్ణయాలు, ఆమె మాట్లాడే మాటలు ఆమె జీవితాన్ని డిసైడ్ చేస్తాయి. ఎలా ఉండబోతుంది అంటారు షర్మిల యొక్క పెద్ద గొప్పగా ఉండదు. ఓకే, షర్మిల గారు జగన్ దగ్గరికి పోతే హ్యాపీగా ఉంటుంది ఆమె జీవితం. ఆయన లేకుండా ఆమెను ఊహించుకోలేం. వెళ్ళే అవకాశం ఉందంటారు? ఎందుకంటే నీకు బాగా క్లోజ్ అమ్మా, నాకు తెలుసమ్మా. నీకు అమితమైనటువంటి ప్రేమ, నీకు చాలా క్లోజ్ షర్మిల. ప్రొఫెషన్ వేరు, వ్యక్తిగత మామూలుగానే అంటున్నా తల్లి, చెప్పట్లేదు. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే, ఇప్పుడు నేను మీకు డికే శివకుమార్ అత్యంత సన్నిహితుడు అంట, కానీ ఆ సన్నిహితం ఎంతవరకు ఉండాలో అంతవరకే. షర్మిలమ్మ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి టిల్ టుడే ప్రతి ఒక్క పొలిటికల్ యాక్టివిటీ పైన నా కవరేజ్ ఉంది. అండ్ ఒక మహిళ, ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు అవ్వచ్చు, ఇటు మన షర్మిల గారు అవ్వచ్చు. ఇప్పుడు షర్మిల గారి గురించి మనం ఇప్పుడు కాదు, పార్టీ పెట్టిన రోజు నుండి మాట్లాడుకుంటున్నాం. నేను ఎప్పుడైనా పాజిటివ్ గా మాట్లాడినా? ఓ మొత్తం ఇరగదీస్తుంది అని చెప్పినా, 1% ఇంపాక్ట్ కూడా ఉండదు అని చెప్పిన. నిజమైంది కదా. నేనేం మాటలు మార్చట్లేదు కదా. మీరు ఆ రోజు కూడా నువ్వు ఆమె దగ్గర ఇంటర్వ్యూ తీసుకొని వచ్చిన మరుక్షణం నేను చెప్పిన ఏముండదు తల్లి, అంత నార్మలే ఉంటుంది పరిస్థితి అని చెప్పిన. అంతే తప్ప నేనేం గొప్పగా మాట్లాడాను. అంతలాగా ఒక పాదయాత్ర, నిజంగానే చెప్పాలి, ఒక మహిళగా ఆమె చేసిన పాదయాత్రని నేను కల్లారా చూసిన వ్యక్తిగా కష్టం వేరు, చాలా చాలా బాధపడ్డాను ఆ రోజు. ఎందుకు అంటే పక్క రాష్ట్రంలో అన్న సీఎం గా ఉన్నారు, ఇక్కడ ఒక మహిళ ఒంటరిగా ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? మోరోవర్ అన్న గెలుపులో ఆమె పాత్ర ఉంది, ఆమె భాగస్వామ్యం ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకు పెట్టింది అనేది నాకు పదే రేజ్ అయిన క్వశ్చన్. దానికి ఇప్పటివరకు నాకు ఆన్సర్ జాతకపరమైన విశ్లేషణ అంతే, వాళ్ళ వ్యక్తిగతమైన నిర్ణయాలు. ఆస్ట్రాలజీ నథింగ్ బట్ డెసిషన్. అదే చెప్తున్నా కదా. ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అంటే దానికి మనం ఏం చెప్తాం? ఇప్పుడు మన వేరే అనేవి ఉన్నాయంటారా? ఖచ్చితంగా నాకు కుటుంబం పట్ల అవగాహన లేదు, వ్యక్తిగతమైనటువంటి అంశాల జోలికి నేను వెళ్ళను. నేను జాతకపరంగా మాట్లాడతా. నేనేమంటా, ఇదే షర్మిల గారు నా దగ్గరకు వచ్చి, అనిల్ గారు నా దగ్గరకు వచ్చి, ఏమండి ఒక మాట మాకు ఒక ఐడియా అడ్వైజ్ ఇవ్వండి అంటే, ఎంబడే మీ దుకాణం బంద్ చేసి జగన్ గారిని కలవండి అని చెప్తా. ఎందుకు? అక్కడ పోయి కూర్చుంటే మీకు ఆల్రెడీ ఏదో పదవి ఇస్తాడు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు లైఫ్, ఒక సీఎం చెల్లెగా లైఫ్ ముందుకెళ్తుంది. ఇంత కష్టాలు మీరు పడాల్సిన అవసరమే లేదని చెప్తాను నేను. కానీ వాళ్ళు మనల్ని అడగరు, మనం చెప్పాం, అయిపోయింది. సో ఇట్లనే ఆస్ట్రాలజీ ఈజ్ నథింగ్ బట్ డిసిషన్. వారసులకి సంబంధించిన ప్రశ్న ఇది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా 2 టర్మ్స్ చేసిన తర్వాత ఇప్పుడు గెలిచి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు, కానీ కొడుకును ముఖ్యమంత్రి స్థాయిలో సొసైటీలో ప్రొజెక్ట్ చేశారు. నెక్స్ట్ 5 yearsలో కేటీఆర్ గారు ఆ స్థాయిలో ఎమర్జ్ అవుతారు పీపుల్లో అనేది ఒక మాట వినిపిస్తోంది. చంద్రబాబు నాయుడు గారి వారసుడు లోకేష్ గారి గురించి ప్రస్తావిస్తూ ఉన్నారు. లోకేష్ గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కానీ, పాదయాత్రను మరొకసారి దిగ్విజయంగా నాన్ స్టాప్గా స్టార్ట్ చేసి ఎండ్ చేసే పరిస్థితి కానీ, పీపుల్స్ లీడర్గా ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం కానీ ఉందా అని చెప్పి. ఇక ఇండివిజువల్గా చెప్పగానే ఇద్దరికి లేదు, ఇద్దరు ముఖ్యమంత్రుల కొడుకులకు లేదు. ఒకటే ఆన్సర్లో 2 సమాధానాలు. ఇటు కేసీఆర్ గారు అబ్బాయి కేటీఆర్ కానీ, బట్ కంపారిటివ్లీ ఈరోజు ఇప్పుడు కూడా సిరిసిల్లలో ఆయన మళ్ళీ విక్టరీ. మళ్ళీ నువ్వు అన్ని జనరలైజ్డ్. నేను ఆస్ట్రాలజర్ అమ్మా, పొలిటికల్ అనలిస్ట్ కాదు. పొలిటికల్ ఆస్ట్రాలజర్ అనొచ్చు, పొలిటికల్ ఆస్ట్రాలజర్ అను, కానీ పొలిటికల్ అనలిస్ట్ కాదు. పొలిటికల్ ఆస్ట్రాలజర్ గా చెప్పండి. ఇప్పుడు 3 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు, దిగ్విజయంగా మంత్రి పదవులు అనుభవించారు. ఇప్పుడు సరే ఓకే, ప్రతిపక్షంలో కూర్చుంటారు, వేరే విషయం. కానీ నారా లోకేష్ గారికి సంబంధించి అసలు ఎమ్మెల్యేగా గెలుస్తారా అనే ప్రశ్నకు ఆన్సర్ ఏంటి? ఎమ్మెల్యే గెలవచ్చు, అది పెద్ద విషయం ఏం కాదు. ముఖ్యమంత్రి కాలేరు, ఆయన జీవితంలో ముఖ్యమంత్రి అయ్యే యోగం లేదు. ఏంటి ఆయన జాతకం ప్రకారం? రావు మార్గదర్శ నడుస్తుంది 2024 వరకు. ఎలక్షన్లో రావు మార్గదర్శలో ఉంటారు. ఈ ఎలక్షన్లో ముఖ్యమంత్రి అయ్యే యోగం లేదు. ఎట్లాగో లేదు. మీరు 2 టర్మ్స్ జగన్మోహన్ రెడ్డి అన్నారు, సో ఇన్ ఫ్యూచర్ ఆయన జాతకం ఓకే గెలుస్తారా? నెక్స్ట్ 24లో ఆయన గెలవడం పెద్ద విషయం కాదు, నేను అదే చెప్తున్నా. 2025 ఎలక్షన్ కాబట్టి 24లో ఎమ్మెల్యే గెలిచే అవకాశం ఉంది. ఎమ్మెల్యేగా మంగళగిరి నుంచి. మంగళగిరి పోటీ చేస్తాడా ఇంకోటి? ప్రియాంక గాంధీ లేదా రాహుల్ గాంధీ, వీళ్ళ ఇరువురు లేదా వీరి కుటుంబ సభ్యులు చివరి వంశాంకురం ఉన్నంత వరకు భారతదేశానికి సంబంధించిన ప్రధానమంత్రి లేదా ఆ అధ్యక్ష పీఠానికి దగ్గరగానే వీరు ఉంటారు. ఇది సమీప భవిష్యత్తులో జరిగి తీరుతుంది. అందులో భాగంగానే ఇక్కడ
కాంగ్రెస్ పార్టీ అన్నటువంటిది అందరూ అనుకుంటారు ఇంకా అయిపోయింది, కాంగ్రెస్ ఏమీ లేదు, దాన్ని ఎవరు ఏమీ చేయలేరు. బ్రహ్మం గారి యొక్క కాలజ్ఞానం. బికాజ్ నేను సనాతనమైన ధార్మికవాదిగా బీజేపీని నేను ఇష్టపడతాను, నేను కాంగ్రెస్ను పొగడట్లేదు, ఉన్నటువంటి వాస్తవికమైనటువంటి పరిస్థితులు అట్లాంటివి. కమింగ్ టు ఆంధ్రప్రదేశ్, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పేరు జగన్. గా నా అక్షరాలని సంయుక్త అక్షరాలు అంటారు. వారి పేరులో కూడా 2 అక్షరాలే ఉన్నాయి. అంటే జాదీసి ఓన్లీ గన్ అని పెట్టాలా జగన్ గారికి? జగన్ అంటే గా అన్నటువంటిది సంయుక్తము, అంటే ఒక అక్షరంతో మరో సగం అక్షరం కలిసిపోతే దాన్ని సంయుక్తాక్షరం అంటారు తెలుగులో. సో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పేరులో కూడా ఒక రకంగా ఆ విధంగా తీసుకుంటే అవి 2 అక్షరాల కిందే లెక్క. రాబోయేటువంటి శాసనసభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఎలక్షన్స్లో వైనాట్ 175 అని జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తూ ఉండొచ్చు దాకా. కానీ మనం శోభకృతనామ సంవత్సరంలో ఉన్నాం. శోభకృతనామ సంవత్సరే సర్వసస్యాభివృద్ధయః నృపానాంచ మన్యోన్యం ప్రజానాంచ పరస్పరం. ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డటువంటి ప్రజా సంబంధమైన ప్రభుత్వాలు మాత్రమే ఈ శోభకృతు అనేటువంటి పేరు కలిగినటువంటి సంవత్సరాల్లో వస్తాయని శాస్త్రం. ఇక్కడ అదే జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు 175 స్థానాలు 151+ వాళ్ళు అనుకుంటున్నారు. తీవ్రమైనటువంటి ప్రజా వ్యతిరేక సంబంధమైన స్థితిగతుల వల్ల మళ్ళీ అధికారంలోకి రావటం అన్నటువంటి విషయం మీదే వాళ్ళు దృష్టి పెట్టాలి. ఏ ప్రభుత్వం కూడా, అంటే అది టీడీపీతో కూడినటువంటి ప్రభుత్వం కానీ వైసీపీతో కూడినటువంటి ప్రభుత్వం కానీ వెంటనే సులభమైనటువంటి మెజారిటీతో ఆంధ్రప్రదేశ్లో వచ్చేటువంటి అవకాశం లేదు. బట్ ఫస్ట్ ప్రియారిటీ ఈజ్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఆరుద్ర నక్షత్రం, కాలజ్ఞానానికి సంబంధించినటువంటి స్థితిగతులు, దేశ కాలమాన పరిస్థితులను బట్టి చూస్తే ఆ ప్రభుత్వం బోటాబోటీ మెజారిటీ, అంటే కనీస మెజారిటీతో కంటిన్యూ అవ్వటానికి కొన్ని ప్రత్యేకమైన ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. విపక్షాలుగా చెప్పుకోబడుతున్నటువంటివి జనసేనతో కూడినటువంటివి. ఆయనది శ్రవణ నక్షత్రం. పవన్ కళ్యాణ్ గారు సమీపమైన భవిష్యత్తులో తప్పకుండా అమాత్యుడు, మంత్రి, అది ముఖ్యమంత్రి అవ్వండి, కేంద్ర మంత్రి అవ్వనివ్వండి, అమాత్యుడు అన్నటువంటి స్థానానికి దగ్గరగా ఆయన జాతకం ఉండబోతుంది. తెర మీద బొమ్మలు గద్దెనెక్కారన్నటువంటి గురుదేవుల యొక్క వాక్య సాక్షిగా పవన్ కళ్యాణ్ గారు సమీపమైన భవిష్యత్తులో, అది ఈ 5 సంవత్సరాల్లో కూడా అయి ఉండొచ్చు, ఈ రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో కూడా అయి ఉండొచ్చు, ఖచ్చితంగా వారు ముఖ్యమంత్రి లేదా ఆ స్థానానికి దగ్గరగా ఉన్న అమాత్యుడు ఆ స్థానాన్ని అధిరోహించేటువంటి అవకాశం కూడా తప్పకుండా ఉంది. మొదటి ప్రాముఖ్యతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం బోటాబోటీ మెజారిటీతోనైనా మళ్ళీ అధికారంలోకి రావటానికి కొంత ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అవకాశాలు జగన్ ఉన్నాయంటున్నారు, పవన్ కళ్యాణ్ గారికి కూడా లేకపోలేదు అంటున్నారు. ఎలా సాధ్యం అవుతుంది? వైసీపీ ప్రభుత్వం వస్తుంది, అవకాశం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారితో పవన్ కళ్యాణ్ గారు కలిసి పనిచేయకూడదా? అవకాశాలు ప్రస్తుతం ఏపీలో కనిపిస్తున్నాయి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం బోటాబోటీ చెప్తా, 2009 సంవత్సరంలో ప్రజారాజ్యం పార్టీ వచ్చింది. దేనికి వ్యతిరేకంగా వచ్చింది? ఈ ప్రాంతీయ పార్టీ దేశంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కి. అందరూ చిరంజీవి గారి యొక్క జీవితాన్ని, రాజకీయ జీవితాన్ని గొప్ప ఫెయిల్యూర్ అంటారు. నేను చెప్తాను అది చాలా సక్సెస్ఫుల్. అది ఎవరికి సాధ్యం కాని అంశాన్ని ఆయన చేశారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టారు, ఎమ్మెల్యే అయ్యారు 5 ఏళ్లలోనే, అంటే పెట్టిన వెంటనే ఎంపీ, రాజ్యసభ అయ్యారు, కేంద్ర మంత్రి కూడా అయ్యారు. 5 సంవత్సరాల తర్వాత పార్టీ విలీనం అయింది. ఎన్టీఆర్ గారు కూడా ఇటు దేశంలో ఇటు రాష్ట్రంలో చక్రం తిప్పగలిగినటువంటి స్థితి ఎన్టీఆర్ గారికి కూడా లేదు. పార్టీ పెట్టారు, ముఖ్యమంత్రి అయ్యారు అంతే. కానీ చిరంజీవి గారు పార్టీ పెట్టినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వెళ్ళిపోవడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలో పడితే కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండడానికి కారణం చిరంజీవి గారు అయ్యారు.
అటు దేశంలో ఉన్నటువంటి యూపీఐ కూటమిలో కూడా మిత్రస్వామ్యంగా వాళ్ళు ఉన్నారు. అటు దేశంలో రాష్ట్రంలో 2 గవర్నమెంట్లో పనిచేసి 5 సంవత్సరాల తర్వాత వాళ్ళు విలీనమైపోయారు కాంగ్రెస్లో. జనసేన పార్టీ అవసరం కూడా రేపు పొద్దున్న తెలుగుదేశానికే కాదు, వైసీపీ అవ్వచ్చు, వైసీపీ బోటాబోటీ మెజారిటీతో ఏదైనా ప్రభుత్వాన్ని ఫామ్ చేసి సమీపమైన భవిష్యత్తులో ఏవైనా ఇబ్బందులు ఉన్నప్పుడు అది పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలతో, ఇప్పుడు జనసేన ఎమ్మెల్యే వైసీపీతోనే కలిసి ఉన్నాడుగా. 151 మంది ఎమ్మెల్యేలు వైసీపీ వాళ్ళు అవుతే ఆ +1 2 3 4 5లో మొట్టమొదటి జనసేన ఎమ్మెల్యే కూడా వీరితోనే కలిసి ఉన్నారు. శాశ్వతమైన శత్రువులు మిత్రులు రాజకీయాల్లో లేరంటూ ఉంటారు. ఈసారి వైసీపీ ప్రభుత్వం ఒకవేళ వ్యవస్థీకృతమై గవర్నమెంట్ని ఫామ్ చేసిన 5 సంవత్సరాల్లోపు ఏదైనా అస్థిరమైనటువంటి ప్రభుత్వం ఏర్పడితే పవన్ కళ్యాణ్ గారి యొక్క నేతృత్వంలోని జనసేన కూడా భాగస్వామ్యం అవ్వచ్చు. లేదా వీటన్నిటికీ కూడా సమీప భవిష్యత్తులో ఆల్టర్నేట్గా ఉండి జనసేన సొంతంగా అవకాశం, అంటే మళ్ళీ రాబోయే 5 సంవత్సరాల అటు ఇటుగా సొంతంగా వాళ్ళుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగిన స్థితి కూడా ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు జీవితకాలం అంటే మళ్ళీ ఎక్కువ ఏళ్ళు అనుకునేరు, 5 సంవత్సరాల కాలానికి అటు ఇటుగా. చాలా మంది ఆయన జాతకం గురించి ఏదో చెప్తున్నారు. ఒక్క రోజైనా ఒక్క క్షణమైనా ముఖ్యమంత్రి ఆ అమాత్యుడు అన్నటువంటి ఆ స్థానంలో ఖచ్చితంగా కూర్చునే అవకాశం కనబడుతుంది. ఓకే, రైట్. చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారి గురించి ఏం చెప్తారు? అంటే వాళ్ళు చాలా కష్టపడుతూ ఉన్నారు పార్టీకి సంబంధించి. ఏపీలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఆ పార్టీకి సంబంధించి? పుష్యమి నక్షత్రం చంద్రబాబు నాయుడు గారు, కొంతమంది హస్త నక్షత్రం అని అంటారు. వారి జన్మజాతకాన్ని అనుసరించి ఒకవేళ నా ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి చూస్తే 2 సంవత్సరాల క్రితం చెప్పాను, 2023లో ఇబ్బందికరమైనటువంటి స్థితిగతులు, ఆరోగ్యపరమైనటువంటి అంశాలు, ఇబ్బందులు. ఆయన యొక్క జన్మజాతకంలో కేతు సంబంధమైనటువంటి స్థితిగతి అధికంగా ఉండటం వల్ల కొన్ని ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు ఇప్పుడు ఆయన జాతకంలో జరుగుతున్నాయి. కానీ నారా లోకేష్ గారి యొక్క జాతకం మాత్రం బాగుంది. చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకంలో మనం ఇందాక అనుకున్నాం, మారక దశలు, ద్వితీయ సప్తమ స్థానాల్లో ఉన్నటువంటి గ్రహాలు వాటి యొక్క దశలు వచ్చినప్పుడు మనిషికి మరణ సమానమైనటువంటి కష్టం వస్తుంది. వారి యొక్క జాతకాన్ని నేను అనాలిసిస్ చేస్తే 2002, 2004 మధ్యలో, ఎందుకంటే మనం చరిత్ర ఎప్పుడు కూడా మనం చరిత్ర తెలుసుకుంటేనే మనకు బేసిక్ ఉంటుంది, బేస్ అనేది ఉంటుంది పిల్లలు. మనం ఏదేదో మాట్లాడేసుకుంటే కుదరదు కదా, అన్ని నంబర్లే. పొద్దున్న లేచి నుంచి రాత్రి పడుకునేంత వరకు ప్రతిదీ కూడా మీ టైంలో నంబర్ ఉంటుంది, మొబైల్లో నంబర్ ఉంటుంది, బ్యాంక్లో నంబర్ ఉంటుంది, ఎక్కడైనా నంబరే. ఒక్క ఓటుతో ఆగమైపోయినారు. అందుకోసమే ఇక్కడ తెలుసుకుందాం ఈరోజు. సో ఇది ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ మరి డూప్లికేట్ తెలియదు, కానీ గూగుల్లో మాత్రం ఇదే ఉంది, 21/12/1972 అంతే. కానీ అద్భుతం. ఎందుకంటే మనకు తాత ముత్తాత నుంచి ఒకటి చెప్తుంటారు, ఒరే నాన్న నువ్వు దానం చేస్తే కుడి చేతితో చేస్తే ఎడమ చేతి తెలియవద్దు, ఎడమ చేతి చేస్తే కుడి చేతి తెలియవద్దు అనేది ఒక సామెత. కానీ విషయం ఏంటిదంటే జగన్మోహన్ రెడ్డి బుర్రలో ఏమి జరుగుతుందో వాళ్ళ భార్యకి తెలియదు, వాళ్ళ అమ్మకి తెలియదు, అసలు ఎడమ చేతికి తెలియదు, కుడి చేతి తెలియదు. ఎలా అంటే ఆయన జన్మ సంఖ్య, విధి సంఖ్య బట్టి చెప్పచ్చు, దాన్ని బట్టి అది అంతే. ఎందుకంటే కింగ్ నంబరు 3, క్వీన్ నంబరు 7. ఎలా కింగ్ 3 ఎలా? ఈ మొత్తం 12, 12, 21, 12, ఇది 3 ఇవన్నీ క్యాల్కులేషన్ చేస్తే వచ్చేస్తుంది మీకు. ఇదిగోండి ఇది 3 అవుతుందండి, 3 ఇది 3 అవుతుంది, 3 అండి. ఎస్ ఇది 10 అవుతుందండి, ఇది 9 అవుతుందండి. ఓకే. సో ఇది 19, 19 + 6, 18 + 6 25. అబ్బా అద్భుతమైన నంబర్, 25. ప్రైజ్ ద లార్డ్, జీసస్ నంబర్. ఓకే. ఆయన కూడా ముందే పుట్టాడు, 4 రోజుల ముందే. ఓకే. అందుకోసం చూడండి, అంటే రాజకీయాలంటే ఈయన దగ్గర నేర్చుకోవాలా.
రాజకీయాలంటే మన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే నేర్చుకో. అంతే మరి. భారతదేశంలో ఎవడండి పార్టీ పెట్టి ఒక్కసారి ఇంత బంపర్ మెజార్టీతో గెలిచిన చరిత్ర ఎక్కడ ఉందా? లేదండి. ఈ బాహుబలి రికార్డులు, త్రిపుర రికార్డులు, అసలు రికార్డులకే రికార్డు. ఓకే, ఇది నంబర్. సో ఈ నంబర్ ఎప్పటికుంటుంది అంటే ఉండదు. మళ్ళీ ఇప్పుడు వై నాట్ అంటున్నారు. వై నాట్ 175. అవును. ఇప్పుడు మీ అభిప్రాయం చెప్పండి. నేను అభిప్రాయం, మీ అభిప్రాయం కాదు, నంబర్ అభిప్రాయం చెప్దాం. నెంబర్ అభిప్రాయం చెప్పండి. సో ఎందుకంటే ఈ క్వశ్చన్ ఇప్పుడు చూద్దాం, నిజం జరుగుతుందా కాదా. ఈ వీడియో ఎప్పటికుంటది, మళ్ళీ డేట్ చెప్పండి. ఈ మధ్య డేట్ ఇవాళ జనవరి 18, 2024. టైం కూడా చెప్పండి. 5:23. ఎందుకంటే వీళ్ళకి తోక తెలియదు, తొండం తెలియదు యూట్యూబ్ లో చూసే వాళ్ళకి. ఈయన ఎలక్షన్ ముందే వచ్చి వీడియో చేశాడు అంటాడు. అవునండి. ఇవాళ ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్ యొక్క వర్ధంతి. మరి అందువల్ల ఇది ఈ రోజు చేస్తున్నాం మన వీడియో. మనం ఇంతకు ముందు తెలంగాణ ఎలక్షన్ ఎప్పుడు చేసాము? అది ఇందిరాగాంధీ పుట్టినరోజు చేశారు, చూసారా, నవంబర్ 19. మరి తెలుసుకోవాలి కదా వాళ్ళకి. జనాలు ఏమనుకుంటున్నారు అంటే ఏదో ముందే చేస్తారు, ఏదో పేడ్ ఆర్టిస్టులు అనుకుంటున్నారంతా. పేడ్ లేదు, ఏం లేదు, మీకు వచ్చేది లేదు, నాకు వచ్చేది లేదు. ఇక్కడ సబ్జెక్ట్ చెప్తున్నాం. ఓకే. సో అందుకోసం ఇక్కడ ఉన్న నంబర్లో ఈ చిదంబర రహస్యము, సూర్యయంత్రము, దీని లోషోగ్రీడ్ అంటారండి. దీంట్లో ఏమేమి ఉన్నాయో చూసుకుందాం మనం. ఓకే. సో 1 3 సార్లు ఉందండి. 1 3 సార్లు ఉంది. షర్మిలమ్మ కూడా ఉంది. ఇది మహాత్మా గాంధీ గారికి ఉందండి. మహాత్మా గాంధీ కాదు, ఏపీజే అబ్దుల్ కలాం గారికి, నెహ్రూ గారికి, ఇందిరాగాంధీ గారికి, మోడీ గారికి, వీళ్ళందరికీ ఈ ఒకట్లు ఎక్కువగా ఉండే సూర్య ఆధిక్యత. రాజకీయ పదవులు, సీఎంలు, పిఎంలు, అమ్మ బాబా. మరి లేకపోతే ఎలా ఉంటుంది? అదొకటే కాదు, మళ్ళీ వాజ్పేయి గారికి కూడా 2 ఎక్కువగా ఉన్నాయి. వాజ్పేయి గారు ప్రధానమంత్రి. ఇప్పుడు 2 ఎన్ని ఉన్నాయండి? 1 2 3 ఉన్నాయి. అబ్బాబాబాబా మామూలు కాదు. 2 కోమలత్వం, సున్నితత్వం, హర్ట్ నెవర్, హర్ట్ చేయడు, హెల్ప్ ఎవర్ అంటాడు సాయిబాబా కొటేషన్ లాగా. జగనన్న ముద్ద, బ్యాగు, గోరు ముద్ద, ఏదో చూడండి ఇక్కడ. పాపం లిక్కర్ వాళ్ళకి ఇబ్బంది, బ్రాండ్ సరిగా లేదట. చూద్దాం. ఇది అయిపోయిందా? 7 అయిపోయిందండి. 1 2 3 4 5 6 ఇంకా 1 9 ఒకటి ఉంది. 9 ఉందండి. 7 ఒకటి ఉందండి. 7 ఒకటి ఉంది. అమ్మ అయిపోయిందండి. మరి రాజకీయ లైన్ ఒకటి రాలేదండి. రాజకీయ లైన్ ఒకటి లేకుండా సీఎం అయ్యారు తెలుసా? ఎలా, ఏంటండి, ఏంటి విచిత్రం? మహిమ, అది మహిమ, దేవుని మహిమ. 16 నెలలు పోయొచ్చాడు కదా. అవును, జైలుకి వెళ్ళి వచ్చారు. శ్రీకృష్ణ స్థలం, జైలు అనకూడదు అలా. శ్రీకృష్ణ జన్మస్థానానికి ఎవరికి పోయేస్తారో వాళ్ళు నేతలు అవుతారు, మహానుభావులు అవుతారు. మహాత్మా గాంధీ వెళ్ళారు, ఇందిరాగాంధీ వెళ్ళారు, నెహ్రూ గారు వెళ్ళారు, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు. అబ్బా అంటే మేము వెళ్ళాం కానీ సో ఈ విధంగా ఖచ్చితంగా ఈ విధంగా నంబర్స్ వచ్చేసాయండి. జన్మ సంఖ్య, విధి సంఖ్య లేకుండా ఎవరు కారండి. అది ఎందుకు అవుతారండి రాజకీయ నాయకుల్లో? ఏదైనా ఒక నంబర్ ఉండాలి కదండి. ఉంటుందండి, ఎందుకంటే 3 నంబర్ ఉంది కదండి. కింగ్ నంబర్ 3. మళ్ళీ విధి సంఖ్య కూడా 7. వీళ్ళంటే అయిపోద్ది అంతే. ఒకసారి అన్నాడు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో, ఎక్కువ మాట్లాడుతున్నావు, నేను సీఎం అయిన తర్వాత నీ సంగతి చూసుకుంటా. నేను కూడా అంతే అన్నాడా లేదా? దిస్ ఇస్ ద పవర్. ఇది 2 అనేది 2 సార్లు, 7 అనేది 2 సార్లు వచ్చింది. షర్మిలమ్మకి వచ్చింది, ఈయనకు వచ్చింది. సో పవర్ పనిచేసింది. కానీ మిస్సింగ్ ఈడు ఉంది ఒకటి, అక్కడ 5 రావాలన్నారు, మళ్ళా మిస్ అయింది. కానీ ఇంకోటి ఏంటంటే కువా నంబరు. దీంట్లో అద్భుతం ఎందుకు జరుగుతుందంటే ఈయన సంవత్సరం సంఖ్య ఉందండి. అంటే మీకు అంటే ఇవన్నీ నేను చాలా హైపేడ్ న్యూమరాలజీ కాబట్టి ఒక్కొక్కరు 2 లక్షలు కట్టి నేర్చుకుంటారు మా దగ్గర. ఇప్పుడు దుర్గాప్రసాద్ గారు చూస్తే చెప్పాలనిపిస్తుంది రహస్యం, ఎందుకంటే ప్రేమగా అడుగుతుంటారు వచ్చి. ఇక్కడ ఎందుకు ఇలా ఇన్ని విజయాలు సాధించాడంటే 1972 అనేది మొత్తం కొడితే 19 నెంబర్ వస్తుందండి. చూడండి, ఇది 10 19. ఇది యువరాజు సంఖ్య అంటారు. యువరాజ్ అంటే ప్రిన్స్, యువరాజు, యువరాణి. అందుకోసమే ఇది అలా వచ్చింది. దీన్ని మళ్ళీ 11లోంచి 1 తీసేస్తే, అలా రావడమే కాదు, 11లోంచి 1 తీసేస్తే
మళ్ళీ 10 వచ్చిందండి, 10 వచ్చిందండి. మళ్ళీ కువా నెంబర్ 1 వచ్చిందండి. కువా నెంబర్ అంటే దాగి ఉన్న రహస్య సంఖ్య, మళ్ళీ ఒకటి ఇచ్చేసిందండి ఇక్కడ. అది ఇంకోటి వచ్చింది, మామూలుగా లేదు ఇంకా. సో ఇట్లా ఆయన గ్రాఫ్ అలా పెరిగింది కాబట్టి మొన్న 2019లో సీఎం అయ్యారు. ఇప్పుడు 2024లో పరిస్థితి ఇక్కడ చూసుకుంటే 2000 ఇక్కడ చూద్దాం, చిన్నగా చేసుకుందాం. ఆయన డేట్ ఆఫ్ బర్త్ 21 అండి, డిసెంబర్ నెలలో పుట్టాడు. ఆయన పుట్టినది 1972. కానీ ఏ ఇయర్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఆ ఇయర్ అయ్యాలి. 2019లో కదా సీఎం అయింది, అంతకుముందు కాదు కదా. ఎమ్మెల్యే అయ్యాడు, ఎంపీ అయ్యాడు, కానీ సీఎం పదవి కోసం పాకిలాడాడు కదా 2009 నుంచి. 2009 నుంచి 2019 వరకు 10 సంవత్సరాలు పాకిలాడాడు. పాదయాత్ర అన్నాడు, భరోసా యాత్ర అన్నాడు, రైతు యాత్ర అన్నాడు, అమ్మ యాత్ర అన్నాడు, కాదు అవన్నీ టైటిల్స్. ఓదార్పు యాత్ర, తల్లి యాత్ర, చెల్లెల యాత్ర, అందరి యాత్ర, యాత్ర యాత్ర యాత్ర. సో అందుకోసమే యాత్ర వల్ల విజయం వచ్చింది. ఓకే. సో అందుకోసమే సినిమా కూడా వచ్చింది, యాత్ర 1, యాత్ర 2 అంతే. సో అందుకోసమే 2019 డిసెంబర్ 21కి 18 నెంబర్ వస్తుందండి. అంటే ఆయన పుట్టినరోజుకు ముందే ఎలక్షన్ జరిగింది. ఈ పాయింట్ గుర్తుంచుకోవాలి. ఎందుకు సీఎంలు అవుతారు? ఎవరి పర్సనల్ ఇయర్ నంబర్ అయినా 1 వచ్చినా, 4 వచ్చినా, 5 వచ్చినా, 6 వచ్చినా, 8 వచ్చినా వీళ్ళు సీఎంలు అయ్యే యోగాలు ఉంటాయి. ఇప్పుడు అందుకోసమే 2019 ఎప్పుడు జరిగింది ఎలక్షన్లు? ఏప్రిల్లో, మేలో జరిగాయి కదా. అవునండి. సో అందుకోసం అప్పుడు 11 నెంబర్ ఉంది, అది ఏమొచ్చింది? 8 వచ్చింది, సీఎం అయ్యాడు. ఆయన ప్రమాణ స్వీకారం కూడా ఆయన ప్రమాణ స్వీకారం కూడా మే 30వ తారీఖు 2019లో జరిగింది. కానీ మన కేసీఆర్ లాగా మన చంద్రబాబు నాయుడు గారు గల్లా నెగిటివ్ డేట్లో ప్రమాణ స్వీకారం చేయలేదు. అది పర్లేదు, ఈ డేట్ బాగానే ఉంది. బాగుంది. ఓకే. బాగుంది కాబట్టి బాగుంది. ఓకే, బాగుంది. అందుకోసం గురువుగా ఎందుకు బాగుందంటే ఈయన కింగ్ నంబరే ఈయన యొక్క నంబర్ వచ్చింది ఇక్కడ. అది అర్థమైందా? కింగ్ నంబర్ అది వచ్చింది. ఆ ప్రమాణ స్వీకారం ఆ రోజు చేశారు. 30 అంటే 3 నంబర్ గురువు జూపిటర్. ఓకే. హై థాట్స్ ఉంటాయి. అయితే ఇప్పుడు ఎలక్షన్స్ ఏంటండి? ఇప్పుడు 2024 ఏంటంటే 2024లో ఆయనకి, మనకి డిసెంబర్ 21 అంటే ఆయన బర్త్డే. అవును. కానీ ఎలక్షన్లు ఎప్పుడు ఏప్రిల్ మేలోనే జరుగుతాయి. మొత్తం డిసెంబర్ 21కి వస్తే 14 నెంబర్ వస్తుంది, చాలా మంచిది. ఓకే. కానీ ఇప్పుడు 13 నెంబర్ వచ్చింది. 13 నెంబర్ వచ్చింది అంటే ఆయన పుట్టినరోజు ముందే జరుగుతుంది. కానీ ఇక్కడ మనం రాసిన ఫార్ములాలో 1 వచ్చినా, 4 వచ్చినా, 5 వచ్చినా, 6 వచ్చినా, 8 వచ్చినా సీఎంలు అవుతారు. అవును. ఇది 1% మరి, 100% రాయా. ఓకే. ఎందుకంటే ఈసారి తెలంగాణ కన్నా రసవత్తరం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో జుకేగా ఆయన ఒకరు వస్తారు, జుకేగా ఇంకోళ్ళు వస్తారు. మీకు తెలిసి 3 పార్టీలు కనిపిస్తున్నాయి. అవునండి. ఏమేమి ఉన్నాయి చెప్పండి? 1 తెలుగుదేశం పార్టీ, 2 వైఎస్ఆర్సీపీ, మళ్ళీ పవన్ కళ్యాణ్ జనసేన. ఇప్పుడు తెలుగు మళ్ళీ కాంగ్రెస్ వస్తుందండి. ఇంకోటి కూడా ఉంది, జై భారత్, జై తెలుగు అవి కూడా వస్తున్నాయండి, చిన్న చిన్న పార్టీలు. ఇంకోటి ఉంది, బీసీవై పార్టీ, రామచంద్ర యాదవ్. ఓకే. రసవత్తరం జరగబోతుంది ఆంధ్రప్రదేశ్ లో, యుద్ధం. సో అందుకోసమే ఈ 1%లో ఇక్కడ 13 నెంబర్ వచ్చింది కాబట్టి 13 నెంబరు సీఎం చేయగలుగుతుంది. ఒక్కొక్కసారి 13 నెంబర్లో చిక్కులు, చికాకులు, కోర్టు కేసులు, ఆ బెయిల్ 10 సంవత్సరాలు అయింది. అది కూడా. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.